Acids, bases and salts, chapter 3, class 10. మనం ప్రీవియస్ క్లాస్లో యాక్టివిటీ 6 గురించి డిస్కస్ చేసుకున్నాం. యాక్టివిటీ 6లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే మన మెటల్ ఆక్సైడ్స్ని యాసిడ్స్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుందని నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం ఏం చెప్పామంటే మెటల్ ఆక్సైడ్కి బేస్ నేచర్ ఉంటుందని నేర్చుకున్నాం. అండ్ ఆల్సో నాన్ మెటల్ ఆక్సైడ్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ని యాసిడ్తో బేస్తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుందండి, సాల్ట్ ప్లస్ వాటర్ ఏం ఫామ్ అవుతుందని. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిటిక్ నేచర్ ఉంటుందని నేను నేర్చుకున్నాను. ఏ క్లాస్లో? ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఈ క్లాస్లో మనము యాసిడ్స్ బేసెస్ కొంత వాటర్లో మిక్స్ చేసి ఎక్యూస్ సొల్యూషన్గా తయారు చేసి ఒకవేళ కరెంటు పాస్ చేస్తే దాంట్లో కరెంటు పాస్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాం. కరెంటు పాస్ అయితే కనుక దానికి ఏ నేచర్ ఉందని చెప్తాం, ఏ ప్రాపర్టీ కలిగి ఉందని చెప్పొచ్చు. దానికి ఎలక్ట్రిసిటీని ఎలౌ చేసుకునే కెపాసిటీ ఉందని చెప్పి. ఎలక్ట్రిసిటీ అన్నింటిలోనూ పాస్ అవ్వదు. ఇప్పుడు ఒక కాపర్ రాడ్లో అయితే ఎలక్ట్రిసిటీ ఏముంది, పాస్ అవుతుంది. ఒక ఐరన్ రాడ్లు ఏంటి, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అదే ఒక థ్రెడ్ పట్టుకొచ్చి థ్రెడ్ అందులో పెట్టి పట్టుకుంటాం అవుతుందా? థ్రెడ్ వైర్ ప్లేస్లో మనం థ్రెడ్ పెట్టాము, కరెంట్ పాస్ అవుతుందా? కొన్ని అలౌ చేసుకుంటాయి, కొన్ని కరెంట్ని అలౌ చేసుకోలేదు. అలాగే యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా ఎలక్ట్రిసిటీని తన ద్వారా, తన గుండా, తన త్రూ పాస్ చేసుకోగలుగుతాడు. దాని మీద ఒక యాక్టివిటీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇందులో మనం ఏం చేయగలం, ప్రిపేర్ ద సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే తెలుసు కదా మనం, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్సెట్రా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇట్ ఈస్ అన్ యాసిడ్, అందులో పేర్లోనే ఉంది. ఇక గ్లూకోజు, ఆల్కహాల్ అనేవి కూడా యాసిడ్స్ కానీ బేసిస్ కానీ కావు. అయినా ఈ సొల్యూషన్స్ మనం రెడీగా చేసి ఉంచుకుంటాం. మనం ఒక 100 ml ఒక బేగర్ తీసుకుంటాం. దీని కెపాసిటీ ఎంత? 100 ml. ఇందులో 2 కాపర్ రాడ్స్ పెడతాం. ఏం పెడతామన్నా మనం? కాపర్ రాడ్స్ పెట్టి ఒక వైర్ అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ కింద యూజ్ చేస్తాం. ఇది ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఒకటి నెగిటివ్ టెర్మినల్ కింద తీసుకుని ఒక ప్లగ్కి కనెక్ట్ చేస్తాం. ప్లగ్ అంటే తెలుసు కదా, ఆ బోర్డు మన ప్లగ్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మాత్రము ఒక బల్బు పెట్టుకుంటాం. ముందులో ఏం చేస్తామంటే ఇందులో గ్లూకోజ్, మనం ఫస్ట్ రెడీ చేసుకున్న గ్లూకోజ్ ఉంది కదా, ఆ గ్లూకోజ్ పట్టుకొచ్చి ఇందులో పోసి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాం. నువ్వు అబ్జర్వ్ చేస్తే బల్బు గ్లో కాదు, అంటే అది లైటింగ్ ఇవ్వదు. అంటే దాన్ని బట్టి ఏం చేయొచ్చు, గ్లూకోజ్ అనేది ఎలక్ట్రిసిటీని తన గుండా పాస్ చేసుకోలేకపోతుందని తెలుస్తుంది. అవునా? నెక్స్ట్ ఆల్కహాల్ పట్టుకొచ్చి పోస్తాం మళ్ళీ ఇందులో ఒక స్టెప్లో. నెక్స్ట్ స్లైడ్లో నీకు చూపిస్తాను, ఒకసారి చూడండి, కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఇక్కడ ఏమో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను? ఈ బీకర్లో ఏం తీసుకున్నానన్నా? హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఇదొక వైరు, రెడ్ కలర్ వైరు, ఇదేమో బ్లూ కలర్ వైరు. 2 కాపర్ రాడ్లు సెపరేట్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ముంచేసాం. ముంచేసి నేను 230 watts పవర్కి నేను ఇచ్చేసాను. 230 watts ఉన్న ఒక పవర్కి ఇచ్చేస్తే ఇక్కడ నేను ఏసీ ప్లగ్, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు అంతే. మనం యూజ్ చేసేదంతా ఆల్టర్నేటివ్ కరెంటే. ఇది షాక్ పడుతుంది. ఇది స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ ఒకేసారి గ్లో అవుతుంది. అదే గ్లూకోజ్ కానీ రాకపోతే ఇంకోటి ఏం చెప్పాను నేను, ఆల్కహాల్ కానీ మనం తీసుకుంటే బల్బ్ డస్ నాట్ క్లోజ్. అంటే బై దిస్ ప్రాసెస్ వీ కన్క్లూడ్ దట్ ఇక్కడ HCl ఇందులో వేసినప్పుడు ఇది H+ అయాన్ కింద, ఇదేమో Cl-
అయాన్స్ కింద ఒకటొకటి డిసాల్వ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే నువ్వు కరెంట్ ఇందులో పాస్ అయిపించామో హెచ్ ప్లస్ అయాన్స్ సిఎల్ మైనస్ అయాన్స్ సెపరేట్ అయిపోయి హెచ్ ప్లస్ అయాన్స్ సిఎల్ మైనస్ అయాన్స్ ఏమవుతాయి ఆపోజిట్ డైరెక్షన్లో అవి ట్రావెల్ అవుతాయి. అంటే అయాన్స్ మూవ్ అవటం వల్ల వచ్చే కరెంట్ కనుక అర్థమన్నా ఇక్కడ ఈ అయాన్స్ ఏమవుతుంది ఇందులో మూవ్ అవుతుంటాయి, మూవ్ అవటం వల్లే కరెంట్ పాస్ అవుతుంది. అదే ఆల్కహాల్ కానీ లేకపోతే గ్లూకోజ్ కానీ తీసుకున్నాం అందులో అయాన్స్ జనరేట్ కావు. అయాన్స్ జనరేట్ కాకపోతే కరెంట్ పాస్ కాదు. మై క్లియర్ అన్నా. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ అంటే మనకు తెలుసు. ఇక్కడ ఎందుకంటే అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేసింది యాసిడ్స్ కదా, యాసిడ్స్ ప్లేస్లో బేస్ తీసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇందులో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఇందులో ఇప్పుడు HCl చేసి ఏం పెడతాం, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సోడియం హైడ్రాక్సైడ్ పెట్టి మళ్ళీ స్విచ్ ఆన్ చేసాం అనుకో బల్బ్ మళ్ళీ ఏమవుతుంది గ్లో అవుతుంది. అంటే యాసిడ్లో కానీ బేసెస్లో కానీ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా Na ప్లస్ అయాన్స్ కింద OH మైనస్ అయాన్స్ కింద ఇందులో వేసినప్పుడు డిజాల్వ్ అయిపోయి దీనికి అది సెపరేట్ అయిపోయి అయాన్స్ ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ట్రావెల్ అవటం వల్లే ఇందులో బల్బు గ్లో అవుతుంది. ఎప్పుడైతే నువ్వు HCl కానీ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి బేస్ అందులో చెప్తున్నా. అంటే ఈ రెండింటికి ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఆ కామన్ ప్రాపర్టీ ఏంటి, ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకునే కెపాసిటీ ఉంది. దేనికి, యాసిడ్కి బేసిస్ కూడా. ఇక్కడ బేసిస్ ప్రాపర్టీస్ రాసాం మీకు ఆల్రెడీ తెలుసు. బేసిస్ ప్రాపర్టీస్ ఏంటి, బిటర్ ఇన్ టేస్ట్, బిటర్ ఇన్ చేదుగా ఉంటుంది. సోపీ ఇన్ నేచర్, సోపీ అంటే జారుడు గుణం కలిగి ఉంటుంది అన్నమాట. ఏది బేసిస్. మీరు సబ్బు ఉంది, సబ్బు ఇలా దూకుంటే ఇలా రాసుకుంటే వదిలేసామని కదా ఏంటో జారిపోదు. దాన్ని ఏమంటారు సోపీ ఇన్ నేచర్. సోపీ అంటే జారుడు. నెక్స్ట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ పట్టుకెళ్తే అది టర్న్ ఉంది. ఇది ఇక్కడ కాదు యాక్చువల్గా వాడు అడిగిందంటే వాట్ డస్ ద ప్రాపర్టీ ద కామన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. అది క్వశ్చన్ యాక్చువల్గా. అయినా అవసరం హీటింగ్ డికంపోజిషన్ టు మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్. ఒకవేళ బేసెస్ని మాత్రం హీట్ చేస్తే మెటల్ ఆక్సైడ్స్ ప్లస్ వాటర్ ఫామ్ ఉంటుంది. గుర్తుంచుకో, చెప్పాను కదా మెటల్ ఆక్సైడ్కి ఏ ప్రాపర్టీ ఉంటుందని చెప్పాను, బేస్ ప్రాపర్టీ ఉంటుందని. నాన్ మెటల్ ఆక్సైడ్కి ఏ ప్రాపర్టీ ఉంటుందని చెప్పాను ఇందాక, ఎస్టిక్ ప్రాపర్టీ ఉంటుందని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రియాక్ట్ విత్ యాసిడ్స్. బేసెస్ యాసిడ్తో రియాక్ట్ అవుతే ఏం ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో, సాల్ట్ ప్లస్ వాటర్. అది రాశారు. ప్రొడ్యూసెస్ OH మైనస్ అయాన్స్. అంటే టోటల్గా మనం ఏం నేర్చుకున్నామంటే యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎప్పుడు తన గుండా ఏం పాస్ చేసుకోగలుగుతాయి, ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకుంటాయి. ఎందుకంటే H ప్లస్ అయాన్స్ రాతే OH మైనస్ అయాన్స్ కింద డిజాల్వ్ అయిపోయి అవి ఒక చోటకి ఒక ట్రావెల్ అవడం వల్ల ఆటోమేటిక్ కరెంట్ అందులోంచి పాస్ చేసుకోగలుగుతున్నాయి. అదేనా కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. చార్జ్ క్యారియర్స్ ఫ్లో అవుతాయి. మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఇంకా కాలేదు కనుక కొద్ది డౌట్ ఏంటి ఇలా సార్ చెప్పాడు, ఎందుకు పాస్ అవుతుంది పాస్ కావట్లేదు ఏంటి అన్నది మనం ఎక్కడ నేర్చుకుంటాం. మళ్ళీ ఎలక్ట్రిక్ కరెంట్లో మళ్ళీ ఇంకోసారి నేర్చుకుంటాం, నో డౌట్ ఏంటి. అది ప్రజెంట్ అవుతే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, యాసిడ్స్ అండ్ బేసెస్ పాసెస్ ఎలక్ట్రిసిటీ, అంతే ప్రజెంట్ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో చూద్దాం. The acids and bases produces ions in the first of the acids. Does acid produces ions in the aqueous solution? Let us test this. వాడు ఏమన్నా చేస్తానన్నా, యాసిడ్స్ అనేవి ఏదన్నా వాటర్లో కానీ డిజాల్వ్ అవుతే అవి ఏం ఫామ్ చేసుకుంటే అయాన్స్ ఫామ్ చేసుకుంటే యాక్చువల్గా అవుతాయి. కానీ మనం క్వశ్చన్ చేస్తున్నామంట, డస్ యాసిడ్ ప్రొడ్యూసెస్ అయాన్స్
ఓన్లీ ఎక్యూఎస్ సొల్యూషన్. ఎక్యూఎస్ సొల్యూషన్లోనే ఎక్యూఎస్ సొల్యూషన్ అంటే చెప్పాను, వాటర్, ఇప్పుడు వాటర్ ఉందన్న, H2O వాటర్ ఉంది, ఇందులో HCl కలిపామనుకో డైల్యూట్ అవుతుందా కదా, డైల్యూట్ అవుతుంది. దీని డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంట, దీన్నే మనం ఎక్యూఎస్ సొల్యూషన్ అంటాం. ఇది ఎప్పుడైతే ఇందులో కలిపావో అయాన్స్ని ఫామ్ చేసుకుంటుంది. H+ అయాన్స్ కింద HClలో వాటర్లో మిక్స్ చేస్తే, అంటే వాటర్లో మిక్స్ అయితే యాభై మీద పెడుతున్నాం, మిక్స్ చేస్తే నీకు H+ అయాన్స్ Cl- అయాన్స్ కింద విడిపోతాయి, అయాన్స్ ఫామ్ చేస్తాయి. కానీ ఓకే, ఇది ఇక్కడ వరకు పక్కన పెడితే ఇది ఎందుకు ఇలా అడిగాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వేం చేయట్లేదు, ఇందులో కొంచెం సాల్ట్ తీసుకో, సోడియం క్లోరైడ్ తీసుకో, తీసుకుని ఇందులో H2SO4 స్లోగా ఇందులో ఒక్కొక్క చుక్క డ్రాప్ చేసినప్పుడు ఇందులోంచి ఒక గ్యాస్ ఇవాల్వ్ అవుతుంది, అది HCl. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వాడు అడిగిన క్వశ్చన్, డస్ యాసిడ్ ప్రొడ్యూసెస్ అయాన్స్ ఇన్ ద ఎక్యూఎస్ సొల్యూషన్స్ అని అడిగాడు. మామూలుగా ఉన్నప్పుడు కాదా అన్నదానికి ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు HCl ఇందులోంచి వచ్చేది ఏం చెప్పాను, HCl గ్యాస్. ఇది యాసిడే కాదా? ఇప్పుడు ఇది మనం అందరూ ఏమనుకుంటాం, HCl గ్యాస్ బయటకు వస్తుంది కనుక ఇది యాసిడే అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యాసిడ్. నో, ఈ గ్యాసెస్ టేస్ట్లో ఉన్నప్పుడు అది యాసిడ్గా బిహేవ్. నువ్వు ఒకవేళ ఒక బ్లూ లిట్మస్ పేపర్ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టామనుకో, ఈ గ్యాస్ ఇలా ఇవాల్వ్ అవుతుంది కదా, HCl గ్యాస్. ఇలా ఊహించుకోండి, నువ్వు ఇక్కడ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ పెట్టామనుకో, ఇది రెడ్ కింద కన్వర్ట్ అవ్వాలి కదా, కానీ కన్వర్ట్ కాదంటే దీనికి ఎసిటిక్ నేచర్ లేదని అర్థం. ఒకవేళ ఇది వాటర్లో కలిపామనుకో మళ్ళీ ఎసిటిక్ నేచర్ వస్తుంది. వాటర్లో కలపగానే H+ అయాన్స్ Cl- అయాన్స్. అందుకోసం ఈ యాక్టివిటీ ఇచ్చింది. టేక్ అబౌట్ 1.0 grams or 1 gram of sodium chloride in a clean and dry test tube లో తీసుకోవాలి. Add some concentrated sulfuric acid in the test, H2SO. నేను చెప్పాను కదా, కొద్ది సోడియం క్లోరైడ్ తీసుకున్నాను, HCl వేసాను, సోగల్లా స్టర్ చేస్తాను, వేస్తూ ఆటోమేటిక్ అది మిక్స్ అయిపోయి HCl గ్యాస్ అనేది బయటకు వస్తుంది. అదే ఏ లిట్మస్ పేపర్ పెట్టాలని చెప్పిన బ్లూ లిట్మస్ పేపర్ పెడితే రెడ్ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పాను. అలా కాకుండా తడిసింది పట్టుకొచ్చి అక్కడ పెట్టామనుకో, వాటర్లో తడిపింది అక్కడ పట్టుకొచ్చి పెట్టామనుకో, ఎగైన్ ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఐ క్లియర్ అన్నాడు. అంటే ఎందుకు, అది హైడ్రోజన్తో టచ్ అవగానే H+ అయాన్స్ Cl- కింద కన్వర్ట్ అవుతుంది. అందుకోసమే అని అడిగారు. వాటర్లో మాత్రమే అది అయాన్స్ ఫామ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ యాసిడ్ బట్ ఆల్సో బేసెస్ అవుతే OH- అయాన్స్ రిలీజ్ చేస్తే, యాసిడ్స్ అవుతే H+ అయాన్స్ని రిలీజ్ చేస్తే. ఇక్కడ దీని కన్క్లూజన్ ఇదన్నమాట. సమ్ ఓకే, ఏమైనా క్లియర్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను నేను. NaCl, వాట్ ఈస్ NaCl? సోడియం క్లోరైడ్. ఇట్ ఈస్ ఎ సాల్ట్. నేను ఏం యాడ్ చేస్తున్నానన్నా, H2SO4 యాడ్ చేస్తున్నాను. నాకు రిలీజ్ ఏదంటే HCl. ఈ అబోవ్ 50 పెడుతున్నాను, అబోవ్ 50 పెడితే గ్యాస్ ఇవాల్వ్ అవుతుంది. ప్లస్ Na2SO4, again it is a what? సోడియం సల్ఫేట్. ఇది ఈ గ్యాస్ దగ్గర ఒక డ్రై ఏం తీసుకురావని చెప్పాను, లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొస్తే ఇది రెడ్ కింద కన్వర్ట్ అవుతుంది. తడిసిన బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొస్తే ఇది లేదు, ఏమవుద్ది, డ్రైగా ఉంటే అది ఏం చేయదు, అది అలాగే ఉంటుంది. బ్లూ లిట్మస్ పేపర్ కింద అది తడిది పట్టుకొచ్చి పెట్టాము మనకు అక్కడ. బ్లూ లిట్మస్ పేపర్, ఈ గ్యాస్ ఇవాల్వ్ అవుతుంది కదమ్మా, ఈ బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి డ్రైగా ఉంటే ఇదేం దాని యొక్క కలర్ చేంజ్ కాదు. అదే ఒక మాయిశ్చర్
మాయిశ్చర్ అంటే కొద్దిగా వాటర్లో నానిని పట్టుకొచ్చి పెడితే ఆటోమేటిక్గా. అంటే ఇవి ఎక్స్పెరిమెంట్ చేయాలంటేను డ్రై అట్మాస్ఫియర్ ఉండాలి, మాయిశ్చర్ అట్మాస్ఫియర్ ఉండకూడదు. మాయిశ్చర్లో ఏముంటుంది, వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అది నేను చెప్పేది ఇక్కడ. అంటే టోటల్గా యాసిడ్స్ ఆర్ బేసెస్ మేక్స్ అయాన్స్ ఇన్ వాటర్ ఓన్లీ. It's clear or not? Yes, sir. Now coming to the next topic. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది గుర్తించుకోండి. నేను ఏం చెప్పాను, HCl అనేది వాటర్లో నేను మిక్స్ చేశాను. మిక్స్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది చెప్పాను, H ప్లస్ అయాన్స్ Cl అయాన్స్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏముంది నాన్న, H3O ప్లస్ నాన్న గుర్తుంచుకోండి, ఇది మైనస్. H3O ప్లస్. సార్ ఇక్కడ వరకు వచ్చినంత సార్ H3O ప్లస్ ఎలా రాశారు సార్ అని డౌట్ ఉండొచ్చు. నేను చెప్పినా ఎందుకు ఎలా ఫామ్ అయిందో. ఇక్కడ వాటర్లో మిక్స్ అయినప్పుడు H ప్లస్ అయాన్స్ Cl మైనస్, H ప్లస్ Cl మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి అన్న, ఈ H ప్లస్ అయాన్ అనేది ఒంటరిగా ఉండలేదు, ఇది ఒంటరిగా ఉండలేదు. ఇది ఒక H2O ఉంటుంది కదా, ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఉంటుంది కదా, దానికి అటాచ్ అయిపోతుంది అంతే. ఇది H ప్లస్ అయాన్ అయిపోయి మిక్స్ అయిపోయి H3O ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, కనీసం 4 to 6 మాలిక్యూల్తో మిక్స్ అయి ఉంటుంది ఈ H ప్లస్ అయాన్ అనేది. దీన్ని ఏమంటారు, దీన్ని హైడ్రోనియం అయాన్ అంటారు. ఏమనిపిస్తారు దీన్ని, సెపరేట్ టర్మ్. ఇప్పుడు దీన్ని ఏమంటాం, హైడ్రోజన్ అయాన్. అంచేతే ఇక్కడ రాసేది H3O ప్లస్ Cl మైనస్. ఏమై క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ H3O ప్లస్ Cl మైనస్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. లాంగ్ మిక్సింగ్ మళ్ళీ ఇక్కడ రాశాను. వాట్ ఈజ్ హైడ్రోజన్ అయాన్, వాట్ ఈజ్ హైడ్రోనియం అయాన్ అంటే ఏంటి, H2O అనే వాటర్ ఒక్క మాలిక్యూల్ H ప్లస్ అయాన్తో మిక్స్ అవుతుంది. కానీ ఒక్క హైడ్రోజన్ ఒక్క వాటర్ మాలిక్యూల్ కనీసం 4 మాలిక్యూల్స్ ఉండాలి ఇక్కడ నేను. సో హైడ్రోజన్ అయాన్ కెనాట్ ఎగ్జిస్ట్, హైడ్రోజన్ అయాన్ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ బేర్ అయాన్. బేర్ అయాన్ ఒంటరి అయాన్ కింద ఉండదు. They associate with water molecules and they exist as a hydrated ion. Hydrated ion కింద ఉంటుంది. హైడ్రోజన్ అనేది దేంతో వాటర్ తోటి మిక్స్ అయ్యి దాన్ని ఏమని పిలుస్తాం, అది హైడ్రేటెడ్ అయాన్. with each H plus ion attached by 4 to 6 వాటర్ మాలిక్యూల్. 4 to 6 మాలిక్యూల్ తోటి అది అటాచ్ అయిపోయి ఉంది. ఫర్ దిస్ we represent H plus as hydronium ion. హైడ్రోనియం అయాన్ H ప్లస్ మనం ఇప్పుడు ఎలా డినోట్ చేస్తాం, H3O ప్లస్ అయాన్. దీని పేరు ఏం పేరు, హైడ్రోనియం అయాన్. నువ్వు ఇప్పుడు HCl వాటర్లో కలిపేసామనుకో, ఇది వాటర్ అనుకో, HCl ఇందులో కలిపామనుకో, ఇందులో ఏం ఫామ్ అవుతాయి, ఇందులో అయాన్స్ ఏమో H3O ప్లస్ అయాన్స్ కింద మారిపోయి క్లోరిన్ మైనస్ అయాన్ కింద అలా సెపరేట్ అవుతుంది. అది ఒక్క H ప్లస్ అయాన్ అనేది వాటర్ మాలిక్యూల్స్ మినిమం 4 నుంచి 6 తోటి అటాచ్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి, హైడ్రోజన్ అయాన్ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ బేర్ అయాన్. అంటే బేర్ అయాన్ అంటే ఒంటరిగా ఉండదు. దే అసోసియేట్ విత్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ హైడ్రేటెడ్ అయాన్. హైడ్రేటెడ్ అయాన్ విత్ ఈచ్ H ప్లస్ అంటే H ప్లస్ అయాన్ అనేది అటాచ్డ్ బై 4 to 6 మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్. For this we represent H plus as hydronium ion with H plus H3O plus ion. మనం ఇంకా H plus అన్నాం, అది ఇంక నుంచి ఏమంటాం, am I clear? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఇప్పుడు మనం అన్ని ఇప్పుడు హైడ్రోజన్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది ఏంటి ఓన్లీ యాసిడ్స్ మాత్రమే వాటర్లో మిక్స్ అవుతే నీకు H ప్లస్ అయాన్స్ అన్న ఫామ్ అవుతున్నాయి H3O ప్లస్ హైడ్రోనియం అయాన్స్ అన్న ఫామ్ అవుతుంది. ఏమైనా క్లియర్ అన్నా ఇక్కడ H3O ప్లస్ అయాన్స్ అన్న ఫామ్ అవుతున్నాయి H ప్లస్ అయాన్స్ అన్న ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడు యాసిడ్స్ పట్టుకొచ్చి వాటర్లో కలిపితే మరి బేస్ కూడా ఆ నేచర్ ఉంటుంది కదా, మరి బేస్ కూడా వాటర్లో మిక్స్ అవుతున్నాయి కదా. సరే ఇప్పుడు బేసెస్లోకి వెళ్తాం. బేసెస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ we learn that acid gives H3O plus ions or H plus ions in the water. Let us what happened when bases dissolve in water. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాను. సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి దీన్ని నేను ఇందులో కలుపుతాను, వాటర్లో కలిపాను. వాటర్లో కలిపినప్పుడు Na ప్లస్ అయాన్స్ ప్లస్ OH మైనస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నువ్వు ఈ ప్లస్ నేను ఇక్కడ పెట్టాను, ఇంకా ఇక్కడ పెట్టాను. ఎందుకని సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో మిక్స్ చేస్తే నాకు ఫామ్ అయింది ఏంటి సోడియం ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్. అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైజ్, ఇక్కడేమో H2O ఇందులో మిక్స్ అయింది. దీన్ని ఎక్యూఎస్ సొల్యూషన్ అంటారు కూడా అని చెప్పాను. వాటర్లో ఏదన్నా సొల్యూషన్ సబ్స్టెన్స్ మిక్స్ అవుతుందని ఏమంటారు ఎక్యూఎస్ సొల్యూషన్. ఇప్పుడు K ప్లస్ మళ్ళీ OH మైనస్ మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకోటి తీసుకో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH taken twice అని కూడా తెలుస్తుంది. MgOH taken twice gives rise Mg2 ప్లస్. అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాం, 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాం. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసినాను OH మైనస్. అంటే బేసెస్ ఇక్కడ 2 ఎందుకు పెట్టారు నాన్న బ్యాలెన్స్ అది ఇక్కడ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. సరే ఇక్కడ ఏం పెట్టాలి ఇక్కడ H2O. సో మెగ్నీస్ క్లియర్ అవుతామన్నా Mg2 ప్లస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకున్నారు OH తీసుకుంది. OH కి నేను డబుల్ ఎందుకు పెట్టి 2 ఉన్నాయి కదా, మరి ఇవి 2 ఉన్నాయి కదా అది 2 వచ్చి. సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన యాసిడ్స్ని కనుక వాటర్లో మిక్స్ చేస్తే నీకు H3O ప్లస్ అయాన్స్ Cl మైనస్ అని అక్కడ చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బేసెస్ని మనం వాటర్లో కలిపినప్పుడు OH మైనస్ అయాన్స్ ఫామ్ అవుతుంది. అది ఈ బేసెస్ వాటర్లో మిక్స్ అవుతే ఫామ్ అయిన వీటిని ఆల్కలీ అని పిలుస్తారు. ఏమంటారు దీన్ని పేరు చాలా ఇంపార్టెంట్. బేసెస్ వాటర్లో మిక్స్ అయితే డిజాల్వ్ అవుతే ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం ఆల్కలీ. ఇక్కడ అది కూడా రాశాను ఒకసారి చూడండి. అండ్ డిజాల్వింగ్ బేసెస్ ఇన్ ద వాటర్ ప్రొడ్యూసెస్ ఏంటి హైడ్రాక్సీ అయాన్స్, హైడ్రాక్సైడ్ అయాన్స్ OH మైనస్ అయాన్స్. వెరీ సింపుల్ OH మైనస్ అయాన్స్. బేసెస్ విచ్ సాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ the bases which solved in water is called alkalis. It's an important point ఇక్కడ. బేసెస్ వాటర్లో మిక్స్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం మనం ఆల్కలీస్ అని పిలుస్తాం. మళ్ళీ చెప్తాం అండ్ డిజాల్వింగ్ బేసెస్ ఇన్ ద వాటర్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అయాన్స్. The bases which dissolve in water is called alkalis. All bases do not dissolve. All bases నేను కొన్ని చెప్పాను అన్ని వాటర్లో డిజాల్వ్ కావు. అలాంటి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. BeOH taken twice బెరీలియం హైడ్రాక్సైడ్. ఇది వాటర్లో లైట్గా కరుగుతాం, అన్నీ కరగాలని. ఏమై క్లియరా? నౌ నెక్స్ట్ very important dilution. What is that అన్న? Dilution. It's very important. ఇక్కడ ఇంకోటి ఏంటంటే
The process of dissolving acids or bases in the water is an exothermic process. ఇది ఈ యాక్టివిటీ చేయాలి, మనం చేసే ఛాన్స్ లేదు, అయినా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎదుకురాను ఒకసారి. యాసిడ్స్ కానీ బేసెస్ కానీ వాటర్లో మిక్స్ చేసినప్పుడు దాని హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తాం. అంటే యాసిడ్కి బేసెస్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే హీట్ ఎనర్జీని రిలీజ్, దీన్ని హెక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. సపోజ్ మీరు H2SO4 తీసుకో ల్యాబరేటరీ, ఇది చాలా జాగ్రత్త చేయాలి. H2SO4 తీసుకొచ్చి జస్ట్ వాటర్లో డైల్యూట్ చేయాలి, ఒక్కో చుక్క వేసి తిప్పుతా ఉండాలి. ఒకేసారి వేసామనుకో ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను, హీట్ ఎనర్జీ. ఒకేసారి ఇది బ్రేక్ అయిపోతుంది, ఇది చేయకూడదు, కళ్ళలో పడితే కళ్ళు కూడా పోతుంది, చాలా డేంజరస్. ఇది దాన్ని ఎవరికి ఇవ్వరు. ఇది ఇందులో వేసినప్పుడు స్లోగా తిప్పుతే నువ్వు కట్ట కింద పట్టుకుంటే చాలా హీట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దీన్ని, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొచ్చి వాటర్లో వేసినా కానీ ఏమంది హీట్. అంటే ఈ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, యాసిడ్స్ కానీ బేసెస్ కానీ వాటర్తో మిక్స్ చేసినప్పుడు కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాని అంచేది దీని ఎక్సోథర్మిక్ ఈ ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ డిజాల్వింగ్ వాటర్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎందుకు దీన్ని కరెక్ట్గా 2-3 సార్లు చెప్పాను, ఇది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాటర్లో నువ్వు హైడ్రోజన్ కానీ సరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కానీ H2SO4 యాసిడ్ని కానీ సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి బేస్, అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ ఇందులో మిక్స్ చేసినప్పుడు ఇందులో H+ అయాన్స్ కానీ OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని వాటర్లో మిక్స్ చేసినప్పుడు డైల్యూట్ అయిపోతూ ఉంటుంది కనుక దాని కాన్సన్ట్రేషన్ ఏమవుతుంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు H2SO4 డైరెక్ట్గా ఏలు పెట్టామనుకో ఏలు ఇక్కడ వరకు కాలిపోతుంది. అది వాటర్లో కలిపి పెట్టామనుకో నీకేం కాదు. ఎందుకని దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాటర్లో కలుపుతాం ఆటోమేటిక్గా నీకేం కాదు. నిజంగా ప్యూర్ యాసిడ్ మీరు మనం బాత్రూమ్లో కడిగినప్పుడు యాసిడ్ యూజ్ చేస్తాం కదా, యాసిడ్ డైరెక్ట్ పోతే పొంగు వస్తుంది. ఎందుకని వెరీ కాన్సన్ట్రేటెడ్. అదే జస్ట్ వాటర్ కలిపి పోస్తే నీకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే నేను చెప్పింది యాసిడ్ అనేది దాని H+ అని దాని యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది. దీన్ని డైల్యూషన్ అంటారు. ఈ ప్రాసెస్ని ఏమంటారు, డైల్యూషన్. స్లో కలుపుతాడు, దీని కాన్సన్ట్రేషన్ బట్టే మనం pH స్కేల్ డిఫైన్ చేస్తాం. అందుకోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ చూడండమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బాగుంది. ద మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్, the result is in decreasing in the concentration. The concentration automatically decreasing concentration of ions per unit volume. ఒక యూనిట్ వాల్యూమ్కే మనం డిస్కస్ చేస్తున్నాం. Such a process is called dilution. Such process is called dilution. And the acids and bases is said to be diluted. ఆ ప్రాసెస్ని ఏమంటాం, డైల్యూషన్ అంటాం. ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో వాటిని ఏమన్నట్టు డైల్యూటెడ్ అంట. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్, ద రిజల్ట్ ఈస్ డిక్రీజింగ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. Such a process is called dilution. And acid or base is said to be diluted. అందులో డైల్యూట్ అయ్యిందని చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూసి ఆ యాసిడ్ pH వాల్యూస్ మనం తెలుసుకుంటాం. ఈ చిన్న బేసిక్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. ఓకే.